ఒకే ఒక ఫోకస్లో ఉండాలి, ఒకే ఒక ఎయిమ్లో ఉండాలి, ఒకే ఒక మనోభావంలో ఉండాలి. ఐ కెన్ లివ్ ఎనీథింగ్ టు గెయిన్ హెవెన్. బాప్టిజం ఇచ్చిన యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలము చేత పట్టబడుచున్నది. బలవంతులు దానిని స్వతంత్రించుకొనుచున్నారు లేదా ఆక్రమించుకొనుచున్నారు. ఒక బలం కావాలి. ఏ బలం? దేవా నీవు చెప్తే ఏదైనా నేను విడిచిపెడతాను. మిమ్మల్ని మీరే పరిశీలియండి. చిన్న 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 విషయములే మిమ్మల్ని లోబరుస్తుంటే అది చూడకుండా ఉండలేకపోతున్నా, అది మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఆ ఫీల్, ఏ సీల్? క్రీస్తునకు లోబడినట్లుగా. అభిషేకముకు లోబరచటం అంటే నీ మనోభావం మారుతుంది. హే ఐ నో హూ ఐ యామ్. నేను ఎవరని నాకు తెలుసు, నా భవిష్యత్తు ఏమిటని నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలుసు, నేను ఎవరు అవుతానో నాకు తెలుసు. పొందబో వాటితో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలే పొందరు. పో యేసు రక్తం చేయం, పో యేసు పో పో పొమ్మన్నారు కదా. హే నీవు పో అని చెప్పేటప్పుడు నీ మైండ్ నుండే పోవాలి, అక్కడి నుంచి కదా పోవాల్సింది. నీ మైండ్ నుండి వెళ్ళగొట్టాలి. అర్థమైందా? మైండ్ నుండి నీ వెళ్ళగొడితే అది అక్కడ అలాగనే ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. కానీ నీ చూపు మనోభావం మారింది. నీ ముందు సాతాను ఏ భరతనాట్యం ఆడినను, ఏ బ్రేక్ డాన్స్ చేసినను, ఏ కూచిపూడి చేసినను, నగ్ననృత్యం చేసినను, నీవు డైవర్ట్. కానీ నీ మనోభావం మారింది, నీ చూసే విధానం మారింది. నా గురించి దైవిక ప్రణాళికను తొలగించడానికి అపవాదికి సాధ్యం కాదు అని నిశ్చయం. నాలో సత్క్రియను ఆరంభించిన వాడు చేసి ముగిస్తారు. ఆయన నన్ను పిలిచి ఉంటే ఆయన నన్ను చేర్పిస్తారండి. He has begun, he will finish the work. విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించి ముగించి వాడనైనా క్రీస్తు వైపు చూచుచు మీ కొరకు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదా. యు ఆర్ రన్నింగ్ దట్ రేస్. పరిగెత్తేవారు ఆమేన్ పరిగెత్తి వచ్చి అది కుక్క పరుగు. కానీ వెళ్ళేది ఒక చోటకైనాను, కానీ నీ పరుగు గుర్రపు ఒక పరుగే. నీ లక్ష్యంలో చేరే వరకు వెళ్తా ఉండదు. నీవు తరమబడి పరిగెత్తట్లేదు, తరమటానికి పరిగెత్తున్నా, లక్ష్యములోనికి పరిగెత్తున్నా, నీ పోయి చేరుతావు.